హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది కామెంట్ చేయండి. మేము ఎలా సెలబ్రేషన్ చేశాననేది వీడియో పెడతాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులను ఎందుకు వెలిగించాలి, వెలిగించడం వల్ల ఏమవుతుంది అనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా అయితే లైక్ ఇవ్వండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని ఇంకా అందరం అయితే ఇంటిల్లి పాది తలస్నానం అయితే చేసినామన్నమాట. చేసిన తర్వాత దర్వాజాని అయితే పూజించుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దర్వాజాతోటే పూజ అనేది స్టార్ట్ చేస్తాను. దర్వాజా లక్ష్మీదేవితో సమానం. అలాగే దర్వాజాకి బొట్లు పెట్టేటప్పుడు పర్టికులర్గా ఒకటి చెప్తాను వినండి. ఎక్కడ మనకి అంటే దూరం దూరం అనేది బొట్లు పెట్టకూడదంట, దగ్గరికి పెడితే చాలా మంచిది, లక్ష్మీదేవి కలిసి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి లక్ష్మీదేవితో పాటుగా పోలుస్తారు కాబట్టి కంపల్సరీగా దర్వాజాని అయితే పూజించుకోవాలి. ఇక్కడైతే నేను కార్తీక పౌర్ణానికి ఉసిరికాయ తోటి దీపం అయితే పెడతారు కదా, స్పెషల్ అనమాట కార్తీక పౌర్ణానికి. అందుకే నేనైతే ఉసిరికాయలు తీసుకొచ్చాను 3. వాటిని అయితే పైన కట్ చేశాను అనమాట ఒత్తి పెట్టడానికి. ఇంకా అలాగే 325 ఒత్తులను కూడా తీసుకొచ్చాను. ఇవి ఆవు నెయ్యిలో పెట్టి దీపారాధన చేయాలన్నమాట కార్తీక పౌర్ణమి రోజు. అంటే ఎందుకంటే ఇవేమో ఉసిరికాయ ఒత్తులు అనమాట. ఉసిరికాయ ఒత్తులు కూడా ఉంటాయి, వాటిని అడిగితే ఇస్తారనమాట. అవి చిన్నగా ఇలా ఉంటాయి. నేను వాటిని కూడా ఆవు నెయ్యిలో పెట్టి పెడుతున్నాను అనమాట. ఇంకా ఇవి అయితే ముందుగానే నేను అంటే తడిపి పెట్టుకున్నాను అనమాట. అంటే నానాలు కదా మొత్తము మనం పూజ చేసేలోపు. ఇంకా ప్రసాదంకి అయితే నేనైతే సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఇందులోకి మనం ప్రసాదంగా చేసేటప్పుడు ఏదైనా చక్కెర వేయకూడదు. దేవుళ్ళకి పెట్టే ప్రసాదానికి బెల్లంతో చేయాలన్నమాట. ఏ నైవేద్యం చేసినా కానీ బెల్లంతో చేస్తారు, అవునా కదా? అలాగే సేమియా పాయసం కూడా ఇలానేనమాట. చల్లారిన తర్వాత వేసుకుంటే విరిగిపోవన్నమాట పాలు అనేది. అందుకని చెప్పేసి సేమియా మొత్తం ఉడికినాక చల్లారిన తర్వాత బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఆల్రెడీ ఫొటోస్ మొత్తము క్లీన్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే బొట్టు అయితే పెట్టేసుకున్నాం. ఆ పండు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్. పూజలు అంటే జై శ్రీరామ్ అంటాడు ఏమన్నంటే. ఇంకా 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటే కార్తీక పౌర్ణమి రోజు మనము 365 రోజుల సంవత్సరం పాటు ఒకవేళ ఏ ఇంట్లో అయితే దీపం వెలిగించకుండా ఉంటారో కార్తీక పౌర్ణమి రోజు ఒకేసారి 365 ఒత్తులతోటి ముట్టిస్తే సరిపోతుంది అనమాట. ఆ రోజు అన్ని రోజులు పెట్టినట్టుగా అవుతుంది అనమాట దీపం అనేది. అందుకని చెప్పేసి 365 రోజులు చేయని పూజ ఒకే రోజులో చేయొచ్చు అన్నట్టుగా 365 ఒత్తులను అయితే ఒకే రోజులను చేస్తారనమాట. ఇంకా నేనైతే ప్రసాదంగా అయితే ఇంకా సేమియా పాయసం పెట్టేసాను. పూజ అయితే కంప్లీట్ చేసేదాను. ఉసిరి ఒత్తులు అలాగే 365 ఒత్తులను అయితే అక్కడ జ్యోతిని అయితే వెలిగించాను. ఇంకా తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే కొబ్బరికాయ కొట్టేసి తర్వాత ఇంకా హారతి అయితే ఇస్తున్నాను చూడండి. ఇంకా తర్వాత అయితే మేము పూజ అయిపోయాక టెంపుల్ కూడా వెళ్ళాము. మా పిల్లలేమో మా ఓనర్ వాళ్ళ ఉప్పలమ్మ దేవుడు ఉంటుంది అనమాట, అక్కడ అగరబత్తులు ముట్టిద్దానికి వెళ్ళారు. ఇంకా పూజ అయితే ఈ విధంగా కంప్లీట్ చేసాము. ఇంకా తర్వాత అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు, మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట. ఇంకా పండు కూడా నడుస్తాడు ఎలాగో కాబట్టి ఇంకా అందరం అయితే వెళ్తున్నాము. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఇందులో శివలింగం కూడా ఉంటుంది. శివుడి టెంపుల్కి వెళ్ళాలంటే చాలా దూరము. ఇంకా ఇక్కడైతే ముందు అయితే బయట కాళ్ళు కడుక్కొసుకొని ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి అనమాట. బొట్టు అయితే పెట్టేసుకొని నవగ్రహాల చుట్టూ అయితే తిరిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళామన్నమాట టెంపుల్లోకి. ఇంకా నవగ్రహాల చుట్టూ తిరిగితే చాలా మంచిదన్నమాట, ఏ దోషం ఉన్నా పోతుందని చెప్పేసి ఇంకా ఇక్కడే అనమాట. ఇక్కడైతే ఇంకా ప్రదక్షిణలు అయితే చేసేసినాము. చేసిన తర్వాత ఇంకా ఇక్కడ శివలింగము గర్భగుడి అయితే ఉందన్నమాట. ఇక్కడ పాలాభిషేకము అలాగే అన్నీ చేస్తారనమాట. ఇక్కడ చేసి ఇది రావి చెట్టు దగ్గర ఉంది యాక్చువల్గా, కానీ చుట్టూ తిరగడానికి వీల్లేదనమాట. ఈరోజు అందరూ దీపాలు పెడుతున్నారు. ఆ గుడి వచ్చేసి చిన్నగా ఉంటుంది చూడండి, చుట్టూ ఉన్నారనమాట. ప్రదక్షిణ చేయడానికి కూడా వీల్లేదు. డైరెక్ట్గా ఆంజనేయ స్వామి టెంపుల్ చుట్టూ తిరిగేసి ఇంకా
కొబ్బరికాయ కొట్టేసేసుకొని తర్వాత అయితే పూజ అయితే స్టార్ట్ చేశారనమాట. ఎవరైనా ఇంకా అర్చనకి వెళ్తారు. ఇంకా నేనైతే ఇక్కడ నేను వాటర్ ఏం తీసుకెళ్ళలేదు, కొబ్బరి నీళ్ళతోటే పాలాభిషేకం అయితే చేశాను. ఇంకా తర్వాత మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ముగ్గు అయితే వేసేసుకొని మళ్ళీ ఇక్కడ టెంపుల్లో కూడా 365 ఒత్తులు అయితే పెడుతున్నాను అనమాట. అందరూ ఈ విధంగానే చేస్తున్నారు. ఇంకా నేనైతే ఫస్ట్ టైం చేశాను అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు యాక్చువల్గా కార్తీక పౌర్ణానికి టెంపుల్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళాను మా పిల్లల్ని తీసుకొని. అండ్ మా హస్బెండ్ కూడా ఉంటే బాగుండు అనిపించింది అనమాట. చూడండి అందరూ పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు, పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇట్లా చాలా అంటే చాలా ఇంకా ఇబ్బందిగా ఉన్నమాట. టెంపుల్లో ప్లేస్ అనేది చాలా చాలా తక్కువ ఉన్నది. చూడండి ఎంత తక్కువ ఉన్నదో. ఇటు ప్రదక్షిణ చేస్తారనమాట. అందుకని చెప్పేసి మరి ప్లేస్ లేకుండా అయిపోయింది. అందరైతే అడ్జస్ట్ అయికుంటూ దీపాలు అయితే పెట్టేసి వెళ్ళిపోతున్నారు ఒకరొక్కరు. ఇంకా నేనైతే ముగ్గేసి అలాగే పసుపు కుంకుమ వేసేసి ఇంకా పువ్వులు పెట్టేసి ప్రమిద అయితే ఒకటి తీసుకెళ్ళాను. అలాగే ఆవు నెయ్యి, అగరబత్తీలు, ఫ్రూట్స్ ఇవన్నీ అయితే తీసుకెళ్ళాను అనమాట. తీసుకెళ్ళి ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకోటి ఏంటంటే అసలు అక్కడ వీడియో తీయడానికి కూడా రావట్లేదు అనమాట. అండ్ ఇంకా గుళ్ళో వీడియోలు తీసినా కానీ అయ్యగారు ఊరుకోరు కదా, అందుకని చెప్పేసి ఇంకా పిల్లలైతే ఏదో విధంగా తీశారు. అలాగే 365 ఒత్తులు కార్తీక మాసం స్పెషల్ అన్నమాట. 365 ఒత్తులు వెలిగించడం వల్ల శివ అనుగ్రహ ప్రాప్తి, అష్టైశ్వర్యాలు సిద్ధికి మనకి కలుగుతుంది అనమాట. అందుకని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరైతే చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఉసిరికాయ అయితే దీపం పెట్టాను. మొత్తం అయితే ఇలా చేశాను అనమాట. దీన్ని స్పెషల్గా శివజ్యోతి అంటారు అనమాట. అఖండ జ్యోతి కాదు, శివజ్యోతి అంటారు. పవిత్రత కలిగిన 365 దీపారాధన ఒత్తులు ఒకేసారి చేస్తామన్నమాట. మనం 365 రోజులు చేయకపోయినా కానీ టెంపుల్కి వెళ్ళిపోయినా లేదా ఇంట్లో దీపం పెట్టకపోయినా ఇది ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజు ఒక్కరోజు 365 ఒత్తులు వెలిగిస్తే 365 రోజులు పూజ చేసినట్టే అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే నేనైతే దీపం అయితే పెట్టేశాను అనమాట. 365 ఒత్తులు వెలిగించాను. 365 ఒత్తుల్ని ఏ ఇంటి యజమాని అయితే ఉంటాడో ఆ ఇంటి యజమాని వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయాడు. నాకైతే కొంచెం చాలా బాధగా ఉంటుంది అనమాట. ఎప్పుడూ మేమే వెళ్తాం అనమాట టెంపుల్స్కి. తనకు వచ్చేసి ఏ లీవు ఉండదు. ఎప్పుడన్నా ఒకసారి ఉంటే తనతోటే కంపల్సరీగా ఇంట్లో అయితే పూజ చేపిస్తాను నేను. మగవాళ్ళకి ఏంటంటే మా ఆవిడ చేసింది నేను ఎందుకు చేయాలా అని చెప్పేసి వాళ్ళు బద్ధకంగా కూర్చుంటారు. ఇది కాదు అసలు కరెక్ట్ పద్ధతి. ఏంటంటే ఆడవాళ్ళు చేయకపోయినా కానీ మగవాళ్ళు చేసి దీపం పెడితే చాలా మంచి జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా జరుపుకున్నాము. మీరందరూ ఎలా జరుపుకున్నారు ఏందనేది కామెంట్ చేయండి. ఓకేనా, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈవినింగ్ అయితే మా సైడ్ అయితే దీపాలు పెడతారు. మీరు పెడతారా లేదని కామెంట్ చేయండి.